ఏంది నాకు అర్థమవుతలేదు. దిగు పోయి గబ్బు స్మెల్. బండి బండి ఆపరా బాయ్. బండి నీదేనా? బండి ఆపు. బండి ఆప్. బండి ఆప్. దిగు. ఏంది ఏంది అప్పుడు వదిలి పెడతా. నేను ఎందుకు తాగను మానేస్తాను. మనం ఎందుకు తాగుతున్నావు? నా ఇష్టం, నా డబ్బులు. డబ్బులు అంటే ఎంత ఉన్నాయరా నీ కాడ డబ్బులు? దిగు, నువ్వు దిగు. అరే ఎర్రిపుక నువ్వు తాగేదేంద్రా? బీసీస్ అయిందిరా. ఏం తాగుతావురా? ఎందుకు తాగుతావు? అరే బీసీస్ తాగి అది చెప్తానా కూడా కదా. మీరు ఎందుకు తాగుతున్నావు? అమ్మాయిని ప్రేమించి ప్రేమించిన తర్వాత ఏమైంది? మోసం చేసిందా? అమ్మాయిని మోసం చేయకపోతే అలవా పెడతా. దెనుకొని పోయింది. కటింగ్ వల్ల దెనుకొని పోయింది. పెళ్లి చేసుకుని వేరే వాళ్ళు అంటే నువ్వు సరిగా ఉండాలి కదా. నువ్వు తాగి ఇట్లా బానిస అయిపోయి రోడ్ల పైన వండుకుంటే ఎట్లా? అమ్మాయి కోసం తాగాను. బానిస అయిపోయింది. ఒక అమ్మాయి లవ్ చేసిండు. ఆ లవ్ బ్రేకప్ వల్ల చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. కానీ మనోడు అయితే అమ్మాయిని ఊహించుకొని ఆ అమ్మాయిని ప్రపంచం అనుకొని ప్రేమించే రోడ్డు పైన కూడా ఇట్లా చాలా బాధపడుతుండు. సో మీరు కూడా దయచేసి ప్లీజ్ అమ్మాయిని ప్రేమించండి, కానీ ఇట్లా మందు బానిస చేసుకోకండి. సిగరెట్ అది మానేయండి ప్లీజ్. పిక్చర్ అయిపోయిండు, ఏడుస్తుండు. ఎంత చెప్పి తాగుపోతలేగానే ఉన్నాడు వీడు. నా ఇష్టం. గుట్కా వేసే బ్యాచర్ అవింది. అవును, గుట్టగా వేసాను. అది గుట్కా వేసినందుకు ఎందుకు ఇస్తున్నావు? నా ఇష్టం. డిపార్ట్మెంట్ అబ్బా, ఎంక్వైరీ చేయడానికి వచ్చా. ఎందుకు తాగుతాను? నా బాధలు. ఏం బాధలు ఉన్నాయి నీకు? చాలా బాధలు ఉన్నాయి. నీ పానమేగా పోయేది. పోత పని నా ప్రాణం వెళ్ళు. నా ప్రాణం వెళ్ళు. డిపార్ట్మెంట్ తాగుతున్న వాసన, గబ్బు వాసన. తాగుతాను, నా ఇష్టం. తాగుతున్నావు బ్రో? నా బాధలు నీళ్ళు. అసలు నువ్వు ఎందుకు తాగుతున్నావు? ఏం చెప్పు. నా బాధలు నీళ్ళు. లవ్ ఫెయిల్యూరా? ఏదో ప్లేయర్ వెళ్ళు. వెళ్ళు. నీ ముఖానికి ఎవడైనా పడతారా ఇట్లా తాగితే? అడగండి. మెంట్లో సిరా తెప్పించుకెళ్ళు. తీయను. వెళ్ళు బ్రో. తీయను. జిప్పేసుకోరా భయ్. ఏంది గబ్బు వాసన వస్తుంది? వచ్చింది నాకు. వెళ్ళు. నా ఇష్టం. తాగుతాను. ఎందుకు తాగుతున్నావు? నా బాధ కానీ వెళ్ళు. ఏం బాధ చెప్పు. లవ్ ఫెయిల్యూర్ అయిందా? ఏం బాధ? ఏదో అయింది కానీ ఏం బాధ చెప్పు. ఇల్లు తెప్పించుకోవాలి. నీ మెంటల్ కూడా వస్తా చెప్పు. అరే నాకు అర్జెంట్ ఫోన్ ఉంది. తాగుతావు, బరాబర్ తాగుతావు. నా ఇష్టం. అరే నువ్వు అసలు నీవు దూకుంటా దూకోరా. ఏంది నాకు అర్థమవుతలేదు. దిగు పోయి గబ్బు స్మెల్. బండి బండి ఆపరా బాయ్. బండి నీదేనా? బండి ఆపు. బండి ఆప్. బండి ఆప్. దిగు. ఏంది ఏంది అప్పుడు వదిలి పెడతా. నేను ఎందుకు తాగను మానేస్తాను. మనం ఎందుకు తాగుతున్నావు? నా ఇష్టం, నా డబ్బులు. డబ్బులు అంటే ఎంత ఉన్నాయరా నీ కాడ డబ్బులు? దిగు, నువ్వు దిగు. అరే ఎర్రిపుక దిగు. అంటే చెప్పు. నా ప్రాబ్లం ఎవరికి తెలియదు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సార్ దిగు. ఇల్లు లేదు, ఏంది చెప్పు. అరే మెంటల్ హాస్పిటల్ పోరా. ఏంట్రా ఇది? ఎంటికలేంట్రా? కటింగ్ తీసుకోవా? నువ్వు మాటలు తినగరా?
కటింగ్ తీసుకోరా ఏంద్రా ఇంత ఇంత పెరిగింది మాకు హెయిర్ స్టైల్ మీద హెయిర్ స్టైల్ బొచ్చు లాగా ఉందిరా ఇది సరే సరే సేమ్ కోడి బొచ్చు ఎట్లుంటదో అట్లుంది హెయిర్ స్టైల్ ఒక్క నిమిషం ఆగు ఏం చేస్తా బండితో గుర్తు దిగుతా బండి ఎర్రి బొచ్చు లాగా ఉంది ఇది నీ గింత ఎవరైనా పెట్టుకుంటారా రా ఏంది ఎందుకు తాగుతున్నావు అరే ఏం చేస్తున్నావు మళ్ళీ వచ్చాను ఏంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం తీసుకుంటున్నావు హలో హలో ఆగు ఆగు బొచ్చన పడక ఆగు ఒక్క నిమిషం ఆగు ఏంది ఇది తాగా మందు తాగా బ్యాగ్లో ఏం తెంపుకొచ్చినావా బ్యాగ్లో ఏం తెంపుకొచ్చినావు నువ్వు తాగేదేంద్రా బీసీస్ అయిందిరా ఏం తాగుతావురా ఎందుకు తాగుతావు అరే బీసీస్ తాగి అది చెప్తానా కొడక మీరు ఎందుకు తాగుతున్నావు ఏడిపోతారా ఆగరా ఒక్క నిమిషం ఏడిపోతావు ఇంకొచ్చినావు బ్యాగ్ ఇన్ఫర్మేషన్ కదా బ్యాగ్ ఏంద్రా ఇంకేం ఇంకొచ్చినావు జేబులో తీరా తీరా ఎరిపుక చిప్ప కటింగ్ లేకుండా ఏంద్ర చిరాకు కాదు ఇక్కడ ఉండు నువ్వు ఏంది రాదని చెప్పు ఏంది అప్పటి నుంచి ఏం చూస్తున్నా నీ చాలు ఎందుకు తాగుతున్నావు పండు బాధ ఏం బాధ చెప్పు ఒక అమ్మాయి ప్రేమించినావా ఎన్ని సంవత్సరాలు లవ్ చెప్పు చెప్తేనే కదా తెలిసేది నీ ఎందుకు తాగుతున్నావు లివర్లు ఖరాబ్ అవుతాయిరా భయ్ అరే నువ్వు ఎర్రిపోకుండా మంచిపోకుండా అడుగుతున్నా మంచి చెప్పు ఫస్ట్ నేను కనుకోవాలిగా నీ ఎందుకు తాగుతున్నావు మంది ఎందుకు తాగుతున్నావు చెప్పు మనిషి ఏం డిస్టర్బ్ నేను డిస్టర్బ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను అడిగితే నేను అడిగే సమాధానం చెప్పు అంటే ఎందుకు తాగుతున్నావు చెప్పు ఒక మాట చెప్పు నాకు అర్థమైతే అంటే లవ్ ఫెయిలియర్ ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు అది చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు అంటున్నాగా ఎర్రిపుక చెప్పు చెప్పు అంటున్నాగా చెప్పు 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 ఏమైంది ఎన్ని సంవత్సరాలు లవ్ మీ అమ్మతో ఏమైనా ఇబ్బంది పడుతుందా చెప్పకుండా తినికొచ్చినావు పైసలు తినికొచ్చినావు బైక్ తినికొచ్చినావు చెప్పు అరే బాగా చెప్పురా భయ్ నా బాధ ఏం చెప్పు ప్రేమించాను గట్టి చెప్పు అమ్మాయిని ప్రేమించాను ప్రేమించిన తర్వాత ఏమైంది మోసం చేసిందా అమ్మాయి నాకు మోసం చేయకపోతే అలవాటు పెడతా దెనుకొని పోయింది కటింగ్ వల్లనే దెనుకొని పోయింది పెళ్లి చేసుకుని వేరే వాళ్ళు అంటే నువ్వు సరిగా ఉండాలి నువ్వు తాగి ఇట్లా బానిస అయిపోయి రోడ్ల పైన వండుకుంటే ఎట్లా అమ్మాయి కోసం తాగాను
తాగడం రోడ్ పైన నిమిషం చేస్తే ఎవరైనా ఊరుకుంటారా చెప్పు. అరే నీ బాగా తెలుసు, నువ్వు తాగి లెక్క చేస్తున్నావు. ఇప్పుడు అమ్మాయి నువ్వు మోసం చేసినావు, అమ్మాయి నీకే మోసం చేసిపోయి. అమ్మాయి నాకు మోసం చేసింది. 4 సంవత్సరాల నుంచి లవ్ అంటే స్కూల్ నుంచి ప్రేమించుకుంటారా? కాలేజా? ఇప్పుడు ఎన్ని బీర్లు తాగావు? 4 దాటితే మొడ్డ గుడిచిపోతావు. అది చూసి మాట్లాడు. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? బాధ వస్తే పిచ్చిప్పుకున్నా ఎరిప్పుకున్నా నువ్వు ఎందుకు ఏడుస్తావు? పైకి పెట్టు చెప్పు. ఇప్పుడు నుంచి ఏడవాను, బాధపడని చెప్పు. అరే భయ్, ఒకటే అమ్మాయి ఉందా లైఫ్ లో? నా దృష్టిలో ఒకే అమ్మాయి సార్. అంటే అరే అది మోసం చేసి వెళ్ళిపోయిందిగా, దానికి బాధపడి నువ్వు నీ పాలన మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నావు కదా. ఏం చేయాలంటే మర్చిపోయి మందు కింద మానేసాయి. రోడ్ల పైన ఏంటి ఇది తాకుంటే ఎవరైనా ఏమైనా గుద్దేస్తే ఏం పరిస్థితుంది ఇది? ఏం చేయమంటా అంటే మర్చిపోరా భయ్. తిక్క పని కటింగ్ చేపించుకో. ఏంద్రా ఇది? మంచిగా ఉండు. సరే మాట్లాడు. సరే మంచిగా ఉంటానని చెప్పు. ఉంటావుగా? సరే మంచిగా ఉండు. సో నువ్వు మంచిగా హ్యాపీగా ఉండు, సరేనా? అమ్మాయి విషయం నీకు వెళ్ళిపోయింది కదా, సరే వెళ్ళిపోతే ఇంకో అమ్మాయి వస్తారు, దాని గురించి బాధపడవు. తలకాయ కింద పైన పెట్టరా తలకాయ. ఏదిరా ఇట్టయిపోయిన మనిషి నువ్వు? అలాగా ఎవరిని ఏ అమ్మాయి మోసం చేసిపోయిందా? దానివల్ల బాగుపడుతున్నావు, మందు తాగుతున్నావు, దొడ్డికి కూర్చుంటున్నావు. సరిగా దొడ్డికైనా కూర్చుంటున్నా, రోడ్ పైన కూర్చుంటున్నావు. ఏడవద్దు. సో చూసిరా గైస్, మనోడు అయితే మొత్తానికి అయితే పిచ్చోడు అయిపోయిండు, తాగి మందు బానిస అయిపోయిండు. ఒక అమ్మాయి లవ్ చేసిండు, ఆ లవ్ బ్రేకప్ వల్ల చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు. కానీ మనోడు అయితే అమ్మాయిని ఊహించుకొని ఆ అమ్మాయిని ప్రపంచం అనుకొని ప్రేమించి రోడ్డు పైన ఇగో ఇట్లా చాలా బాధపడుతుండు. సో మీరు కూడా దయచేసి ప్లీజ్ అమ్మాయిని ప్రేమించండి, కానీ ఇట్లా మందు బానిస చేసుకోకండి, సిగరెట్ అది మానేయండి ప్లీజ్. పిచ్చోడు అయిపోయిండు, ఏడుస్తుండు, ఎంత చెప్పినా చెప్తలేడు. సో మీరు కూడా అట్లా చేసుకోకండి దయచేసి ప్లీజ్. ప్రేమిస్తే జెన్యూన్ మందు సిగరెట్ అన్ని మానేయండి. జెన్యూన్ గా ప్రేమిస్తే ఒక అమ్మాయికి ప్రేమించండి, 2-3 అమ్మాయికి మెయింటైన్ చేసుకోకండి ప్లీజ్. యాక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాక్ ప్రాంక్ స్టార్ ఛానల్. సో మనం దగ్గర ఎవరు దయచేసి ప్లీజ్ చేయండి, కానీ ఒకటి చేయండి దయచేసి ప్లీజ్. ఫాస్ట్ గా వీడియో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి.